ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తేదీ 29 మార్చి 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 తిథి ఏకాదశి ఉదయం 7:47 వరకు, తరువాత ద్వాదశి. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 2:37 వరకు, తరువాత మఖ. యోగం ధృతి సాయంత్రం 6:19 వరకు. కరణం విష్టి ఉదయం 7:47 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:40 నుండి 5:28 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:01 నుండి 2:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం రాత్రి 2:42 నుండి తెల్లవారు జామున 4:19 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:54 నుండి 6:25 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:54 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ముందుకు సాగాలనే ఉత్సాహం ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. వృషభరాశి కుటుంబ విషయాలు ప్రాధాన్యం పొందుతాయి. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. మిథున రాశి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చిన్న ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. పనుల్లో నిదానంగా ముందుకు వెళ్లడం మంచిది. సింహరాశి ఇతరులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. కన్యరాశి మీలో ఆత్మపరిశీలన భావన పెరుగుతుంది. ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. తులారాశి స్నేహితులతో కలిసి మంచి పనులు చేస్తారు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టగలుగుతారు. వృశ్చిక రాశి ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ధనస్సు రాశి కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాల ఆలోచనలు వస్తాయి. మకర రాశి అనుకోని మార్పులు రావచ్చు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుంభరాశి భాగస్వామ్య సంబంధాలు బలపడతాయి. ఇతరులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి రోజువారీ పనుల్లో బిజీగా ఉంటారు. క్రమశిక్షణతో ముందుకు వెళ్తే లాభం. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.